మొక ఆన్సర్ గారు. అయ్యా చెప్పండి సార్. నమస్కారం సార్. శేఖర్ రెడ్డి గారు చాలా అంశాలు తెచ్చారు. గోప గుయ్యం అనిపించిందట సుప్రీంకోర్టు మీకు. మరొకటి రోజా గారు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ యాక్టివ్ అవుతున్నట్టున్నారు. ఆవిడ ఒక వాయిస్ ఒకటి ఇచ్చారు. ఆ వాయిస్ వినండి, విన్నాక మీరు మాట్లాడదు. కానీ రోజా గారు బయట ప్లే చేయండి వాయిస్. నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తులందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అనుకో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అనుకో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. రైట్. ఆన్సర్ గారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకి నమస్కారం సార్. ఇప్పుడు రోజా గారి మాటలకి ఏం కౌంటర్ ఇస్తాం సార్? ఆవిడ ఏం మాట్లాడుతున్నారు? ఏ ఎలక్షన్లు ముగిసి ఇంకా 3 నెలలు అయింది. వాళ్ళకి ప్రజా కోర్టు ఏ విధమైన తీర్పు వాళ్ళకి ఇచ్చింది, మాకు ఇచ్చింది. ఇంత అఖండ మెజారిటీతో మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే ప్రజారంజకంగా ఈ 3 నెలల నుంచి మేము పరిపాలిస్తూ వాళ్ళు చచ్చిన పాముని చంపాల్సినటువంటి ఆవశ్యకత కూటమికి ఎందుకు ఉంటుంది చెప్పండి? ఇది కోర్టులో ఉన్న అంశం. మేము ఇప్పుడు చర్చలో పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఇళ్ళలగ్గానే పండక్క కోర్టు విచారణ చేపెట్టి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అది వాళ్ళకు ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ పవర్. దాన్ని మనం విని ఊరుకోవాలి తప్ప దాన్ని ప్రతి వ్యాఖ్యానించడం, దానికి విశ్లేషణ చేయడం, వివరణాత్మకంగా ఇక్కడ చెప్పడం, డిబేట్లో చెప్పడం అనేది చట్టరీత్యా అది కరెక్ట్ కాదు. అందుకే మేము ఆ అంశాన్ని పక్కన పెట్టి రోజా గారు తిరుపతికి రోజుకి ఎన్ని వేల మందిని పంపేవారు, ఆయన ఆవిడ లెటర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ లెటర్ ప్యాడ్ మీద ఎంతమందిని పంపించింది ఆవిడ రోజుకి? ఆవిడ మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినాయండి? ఎన్ని లక్షల రూపాయలు కేవలం దర్శనం నిమిత్తం పంపించి ఆవిడ సంపాదించిందనే ఆరోపణలు వచ్చినాయి. 3,75,000 మందిని VIP దర్శనాలకు పంపారు ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం. అన్ని లెటర్ల అంతమందిని VIP దర్శనాల అంతమందికి ఎప్పుడన్నా చరిత్రలో ఉందండి? ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యత ఏమిటంటే, ఒక తిరుమల తిరుపతి లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక అపశృతి దొర్లింది, అపచారం జరిగింది, అక్కడ కల్తీ జరిగింది, అక్రమ వ్యాపారం జరిగింది, అవినీతి జరిగింది అని గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి ప్రజలకి తక్షణం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి చెప్పారు. మళ్ళీ అదే లడ్డూని చక్కదిద్దారు. మంచి నెయ్యిని తెచ్చి, మంచి దినుసులను తెచ్చి, దాన్ని మళ్ళీ తయారు చేసి రుచికరమైనటువంటి మహాప్రసాదాన్ని, పూర్వం ఉండేటటువంటి మహాప్రసాదాన్ని భక్తులకు ఇచ్చే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తప్పండి, ముఖ్యమంత్రి గారు చేయాల్సింది అదే కదా. తప్పును ఎత్తి చూపించారు, ప్రసాదాన్ని మళ్ళీ రుచికరంగా మార్చారు, దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పోలీస్ దర్యాప్తు జరుగుతుంది, సిట్ దర్యాప్తు. మీ అధికారంలో ఎన్ని సిట్లు వేశారు, ఎన్ని స్టాండ్లు తీశారు? సిట్లకి శ్రీకారం చుట్టింది మీరే కదా 100 సార్లు. ఈవేళ కోర్టులో మాకేదో మొట్టికాయలు తగిలాయని, సుప్రీంకోర్టులో లెంపకాయలు తగిలాయని చెప్పి వాళ్ళు ఆనందపడుతున్నారు. ఆనందపడిన అభ్యంతరం లేదు. కానీ 3,000 పై చిలుకు మొట్టికాయలు గతంలో 5 ఏళ్లలో ఈ ప్రభుత్వానికి ఇక్కడ హైకోర్టులో, అక్కడ సుప్రీంకోర్టులో తగిలిన మాట, కోర్టులు కొట్టిన మాట, ఒకసారి ఆ చరిత్రని గుర్తు చేసుకోమని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాను, చెప్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తాము. కాబట్టి ఈ గత 15 రోజులుగా లడ్డూ ప్రసాదం పైన అనేక ఛానళ్ళు, అటు జాతీయ ఛానల్లో, ఇటు మన ప్రాంతీయ
ఛానల్లో, మన తెలుగు ఛానల్లో ఈ చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వ అధికారులు 7-8 సైంటిస్టులు అనేక రంగాలకు చెందిన CFTRI, ఫుడ్ FSSI ఇటువంటి సైంటిస్టులు అందరూ కూడా దాని మీద ఒక కమిటీ వేసి వాళ్ళు దాన్ని ఆ లడ్డూ ప్రసాదాన్ని పరీక్ష చేసి రిపోర్ట్స్ అన్ని ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఓకే, అవన్నీ కోర్టు ముందుకు వెళ్ళబోతున్నాయి. ప్రైమరీ దశలో కోర్టుకి ఫుల్ సైజ్ పిటిషన్ ని, ఫుల్ సైజ్ రిపోర్ట్ ని ఫర్నిష్ చేయలేదేమో, అది వాళ్ళు అడుగుంటారు. అవన్నీ జరుగుతున్నాయి. అల్టిమేట్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాబోతుంది. వచ్చినప్పుడు ఎవరికి లెంపకాయ, ఎవరికి ముట్టికాయ, దేవుణ్ణి ఎవరు రాజకీయాల్లోకి లాగారు అనేది ఆ న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం తప్పకుండా తేల్చి చెప్తుంది. ఓకే ఆనంద్ గారు, ఆనంద్ మరొక అంశం, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, సనాతన ధర్మం ఏంటి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మొన్న పేరు నాని గారు కూడా ఆ రకంగానే మాట్లాడారు. వైసీపీ నేతలు ఎవరు బయటకు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన వస్తే ఇదే మాట్లాడుతున్నారు. మళ్ళీ పర్సనల్ అటాకులు ఫ్యామిలీని. సార్, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 19th సెంచరీ ఎర్లీ డేస్ లోనే మా ఫాదర్స్ కంటే ముందే మేము క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యాం, మేము కన్వర్టెడ్ క్రిస్టియన్ మేము అని ఆయన కుండబద్దకుంటున్నట్టు చెప్పాడు. అటువంటి ఫ్యామిలీ, అటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి, ఆయనకి డిక్లరేషన్ అడుగుతారు. డిక్లరేషన్ అంటే డినై చేయడం కాదు, బహిష్కరించడం కాదు, షరతులు విధించడం.